హాయ్ ఫ్రెండ్స్, ఈసారి ఓటేసే ముందు ఈ యొక్క చిన్న స్టోరీ విని ఆ తర్వాత ఎవరికి ఓటేయాలో ఆలోచించుకొని ఓటేయండి. ఈ స్టోరీలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు రమేష్, ఒకరి సురేష్. ఆ ఇద్దరిది రెండు వేరు ఊర్లు. ఒక ఊరు పేరు వచ్చేసి పిఏ అండ్ ఇంకో ఊరు పేరు వచ్చేసి ఎస్టీ. అయితే రమేష్కి సురేష్కి ఇద్దరికి కూడా ఒక్కొక్క ఎకరం ల్యాండ్ ఉంది. ఫస్ట్లో ఇద్దరికి కూడా పథకాలు వచ్చేటివి బాగానే ఉంటుండే. తర్వాత ఏమైందంటే ఎస్టీ అనే ఊర్లో గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినప్పుడు ఏమైందంటే వాళ్ళు పథకాలు ఇవ్వడం ఆపేసి ఆ ఊర్లో ప్రజలకు ఏం అవసరం ఉందో కనుక్కున్నారు. ఆ ఊర్లో ప్రజలకు ఏం అవసరం ఉంది, రోడ్డు అవసరం ఉందని చెప్పేసి కనుక్కొని ఆ ఊర్లో ఒక రోడ్ వేసినారు. ఆ రోడ్ వేసిన తర్వాత చుట్టుపక్కల నుంచి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఆ ఊరు నుంచి వెళ్ళడం స్టార్ట్ అయినాయి. ఆ ఊరు నుంచి వెళ్ళడం స్టార్ట్ అవడం వల్ల ఆ ఊరు కొంచెం పాపులర్ అయింది. సో పాపులర్ అయింది కాబట్టి ఆల్రెడీ అక్కడ రోడ్డు కూడా వేశారు కాబట్టి సురేష్ ఏం చేసిండంటే ఆయనకున్న ఎకరంలో ఒక అర ఎకరం అమ్మి ఆ డబ్బులతోని ఒక బిజినెస్ పెట్టిండు. హోటల్ బిజినెస్ రోడ్డు పక్కన పెట్టిండు. అలా హోటల్ కొంచెం మంచిగానే రన్ అవుతుంది. ఆ తర్వాత ఓ రోజు ఏమైందంటే ఆ రూట్లో వెళ్తున్న ప్యాసింజర్స్లో ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది. ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయినప్పుడు ఈ హోటల్ దగ్గరకు వచ్చేసి అడుగుతారు అన్నట్టు, ఇక్కడ చిన్న ఏమన్నా హాస్పిటల్ ఉందా అని అడుగుతారు. అడిగితే ఆయన ఇక్కడ హాస్పిటల్స్ ఏం లేవు దగ్గరలో అని అంటారు. సో ఆ యాక్సిడెంట్ అయిన పర్సన్ అంత పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, చిన్నదే కాబట్టి అలానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి నెక్స్ట్ వేరే దగ్గర ఎక్కడైతే హాస్పిటల్ ఉంటుందో అక్కడ చూసుకుంటాడు. ఆ తర్వాత ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను డాక్టర్ని కదా, నేను కూడా ఎప్పటి నుంచో క్లినిక్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఊర్లో బాగుంటుందేమో, ఈ దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ లేదంటున్నారు కదా, నేను ఒక చిన్న క్లినిక్ పెడతాను. ఇక్కడ రోడ్ ఫెసిలిటీ బాగానే ఉంది, ఊర్లో కూడా మెంబర్స్ చాలామంది ఉన్నారు, కొంచెం బాగుంటుంది అనుకొని ఆయన ఒక చిన్న హాస్పిటల్ పెట్టిండు. మరి హాస్పిటల్ పెట్టిరు కాబట్టి హాస్పిటల్లో వర్క్ చేయడానికి నర్సులు కానీ మిగతా స్టాఫ్ కావాలి కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చిండు. వాళ్ళని తీసుకొచ్చినాక ఏమైందంటే ఒక 2-3 మంత్స్ తర్వాతకి వాళ్ళందరూ హాస్పిటల్లో మెయిన్ ఎవరైతే ఈయన ఫస్ట్ యాక్సిడెంట్ అయిన ఉంటాడో ఆయనకు చెప్తారు అన్నట్టు. ఆయన హాస్పిటల్ ఓనర్ కదా, మాకు డైలీ ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, మా పిల్లల్ని మీ స్కూల్కి పంపించుకొని బయలుదేరి రావాలంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇక్కడ రామని అంటారు. అయితే ఆ మెయిన్ ఓనర్ ఏమంటాడంటే, మీ మెయిన్ ప్రాబ్లం ఏంటి, మీ పిల్లలతోనే కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇబ్బంది కదా అని చెప్పేసి అంటారు. అవును అని చెప్పేసి ఆ నర్స్ కానీ ఆ స్టాఫ్ కానీ అంటారు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తారంటే తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ద్వారా ఇక్కడ ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు సదుపాయం బాగానే ఉంది, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి, అండ్ అలాగే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆ ఫ్రెండ్ కూడా యాక్సెప్ట్ చేసి అక్కడ ఒక స్కూల్ పెడుతుండు. సో ఇక్కడ ఏమైంది, హాస్పిటలు, స్కూల్స్, హోటలు ఇలాంటి అన్నీ ఉన్నాయి కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మారిపోయి వచ్చేసి ఈ విలేజ్లోనే ఉండడం రెసిడెన్సీగా చేసుకొని ఉన్నారు. ఆటోమేటిక్గా ఆ ఊరు సైజ్ పెరిగిపోయింది అండ్ అలాగే అక్కడున్న ల్యాండ్ రేటు కూడా పెరిగిపోయింది. సో ఫస్ట్లో మనం ఏమనుకున్నాం, రమేష్ దగ్గర సురేష్ దగ్గర ఇద్దరి దగ్గర ఒక ఎకరం ఉంది, సురేష్ ఒక ఎకరంలో అర ఎకరం అమ్ముకున్నాడు అనవసరంగా అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ అక్కడ అర ఎకరం అమ్మినా కానీ మిగిలిన అర ఎకరానికి ఆ ఎకరం అంత వాల్యూ ఉంది అండ్ అలాగే తన బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్లో ఉన్న రమేష్ వచ్చేసి పిఏ అనే ఊర్లో అలాగే ఉన్నాడు, గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ తన జీవనం సాగించుకుంటూ ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ పథకాలు తీసుకోవచ్చు, పర్లేదు, పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి అండ్ ఆ పథకాలు కూడా అనవసరమైన పథకాలు కాకుండా ఏవైతే అవసరం ఉంటాయో మెయిన్గా పూర్ పీపుల్కి, రైతులకి, ఇంకా దిగువ మధ్య తరగతి వాళ్ళకి, వీళ్ళకి అవసరమయ్యే సబ్సిడీలలో గ్యాస్ కానీ, పెన్షన్స్ కానీ, సబ్సిడీలో అగ్రికల్చర్ సంబంధించిన ఆ వస్తువులు కానీ, ఇటువంటి వాటి మీద మెయిన్ ఫోకస్ చేస్తే అనవసరమైన పథకాలని ఆపేస్తే ఆ డబ్బుల్ని డెవలప్మెంట్ గురించి యూజ్ చేసి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ని ఇంకా బాగు చేసి ఇంకా బ్రాండెడ్ వాల్యుబుల్ ఎక్విప్మెంట్స్ హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్నీ జరిగే విధంగా అటువంటి సిస్టమ్ని తీసుకురావాలి. కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి అండ్ అలాగే రైతులు పండించిన పంటకి కరెక్ట్ అయిన ధరకి ఆ పంటను కొనాలి. ఇటువంటి చాలా చేయొచ్చు. కానీ ఓన్లీ పథకాల మీద ఫోకస్ చేస్తూ జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్న
గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఒక్కసారి ఆలోచించి ఈసారి ఓటు వేసే ముందు మన ఊర్లో బేసిక్ కావాల్సిన లైట్స్ గానీ, రోడ్లు గానీ, మంచినీరు గానీ, పార్క్స్ గానీ, చిన్న చిన్నవి ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ గానీ, ఇటువంటివన్నీ మన ఊరికి తగ్గట్టుగా అవసరాలు తీర్చే వ్యక్తి గానీ, పార్టీ గానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్ చేసుకొని ఆ పార్టీకి ఓటు వేయండి. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో ఒక రోడ్డు వేయడం వల్లనే ఇంత సాధ్యమైందంటే, ఇంకా అభివృద్ధి చేయడంలో చాలా రకాలుంటాయి. చాలా రంగాలుంటాయి. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, టెక్నాలజీ, ఫార్మా ఇటువంటి ఎన్నో రంగాల అభివృద్ధి ఉంటుంది. అటువంటి అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరో, పార్టీ ఎవరో, గవర్నమెంట్ ఎవరో, ఆ గవర్నమెంట్‌ని చూస్ చేసుకొని వాళ్ళకి ఓటు వేయండి. అండ్ అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.